Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థ సంఘాలు, హమాలీ వర్కర్స్ యూనియన్, రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, నైట్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తున్న కూరగాయల మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో పనిచేస్తున్న ఈ కార్మికులు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ వివరణ ఏంటంటే, ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను వ్యతిరేకంగా పోరాడటం కోసం ఆ రోజు దేశవ్యాప్తంగా కార్మికులందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ఏదైతే వెజిటేబుల్ మార్కెట్లో పనిచేస్తున్న కార్మికుల్ని రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాము. ఆ రోజు ఈ కార్మికులంతా సమ్మెలో పాల్గొంటారు. 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా పోరాటానికి పాల్గొంటారు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని సమ్మె నోటీస్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే హమాలీ కార్మికులకు, ఆటో కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్మికుల్ని అందరినీ కలుపుకొని, కార్మిక నాయకుల్ని, అధ్యక్ష కార్యదర్శి కలుపుకొని ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.